6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఈ వాక్య భాగంలో గమనించినప్పుడు అక్కడ తేట తెల్లగా క్లియర్గా రాయబడిన పదం అక్కడ ఏమని అక్కడ రాయబడింది అంటే 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించు. 7 అయినా పర్వాలేదు, ఆయన నిన్ను విడిపించు. సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తి అయిన దేవుడు ఎటువంటి బాధల మధ్యలో, సమస్యల మధ్యలో ఉన్నా ఆయన నిన్ను విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ ఏ బాధలు నువ్వు కుమిలిపోతున్నా ఆ బాధల నుంచి నువ్వు బయటికి రాలేనేమో అనుకుంటున్నావు, కానీ దేవుడు చెబుతున్నాడు ఆ బాధల్లో నుంచి నిన్ను విడిపిస్తాను. ఆ భయంకరమైన ఆ శోధన నుంచి నేను విడిపిస్తాను. అయితే ఆయన మనకి తెలియచేస్తున్న విషయం ఏమిటి అంటే, ఆయన ఎటువంటి బాధల నుంచి అయినా విడిపించగలిగే దేవుడు. మీరు గమనించండి, మేము ఈ సంగతి పరిశోధించి చూసి తిని అది అలాగునే ఉన్నది. ఈ మాట ఆలకించి నీవే తెలుసుకొనుము. అంటే పరిశోధించాడంట, దేవుడిని పరిశోధించాడు, దేవుడిని వెతకటం ప్రారంభం చేశాడు. నా బాధల్లో, నా శోధనలో నాకు ఎవరు విడుదల కలగచేస్తారు? ఆయన విడుదల కొరకు ఆయన ఆ భయంకరమైన ఆ శోధన నుంచి విడుదల పొందడానికి పరిశోధించాడు. ఎప్పుడైతే దేవుడిని పరిశోధిస్తావో, ఎప్పుడైతే ఆయన్ని గమనిస్తావో, ఎప్పుడైతే ఆయనని నీవు వెతకటం ప్రారంభం చేస్తావో, నీ ప్రతి బాధల నుంచి దేవుడిని విడుదల కలగచేస్తాడని అక్కడ రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మరొక మాట ఉంది, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలకెత్తదు. అంటే ఈ యొక్క శోధనైనా, ఈ యొక్క వేదనైనా శ్రమలో ధూళిలో నుండి పుట్టదు. ఆయన బూడిదలో కూర్చొని తల మీద బూడిద రాసుకొని ఆయన ఎంతగానో దేవుడికి ఒక ప్రత్యేకతనిచ్చిస్తున్నాడు. నీ జీవితంలో అందరికీ నువ్వు ప్రత్యేకమైన స్థానాలు ఇస్తావేమో, కానీ దేవుడికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వడానికి ఇష్టపడతావో, ఖచ్చితంగా దేవుడు నీ బాధల నుంచి నిన్ను విడుదల కలగచేస్తాడు. ఒకటి, ఆయన నువ్వు పరిశోధించు. రెండోది, నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆయనకి నువ్వు ప్రత్యేకత నువ్వు చేసుకో. ప్రార్థన చేసుకో.